రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ప్రజాపాలనలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయని చెప్పారు. ఉచిత విద్య, వైద్యం కల్పిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తంపేటలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఎక్కడ 40,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలలో 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు. ఒక గ్రామంలో ఇల్లు దిక్కులేదు, గతం చేయాలి జాగా దిక్కులేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అక్కడ అప్పులు చూసుకోవాలి, మితి చూడాలి, అసలు చూడాలి, ఇక్కడ ప్రజలను చూడాలి, పేదవాళ్ళని చూడాలి, సంక్షేమాన్ని చూడాలి, అభివృద్ధి చూడాలి. ఇవి యథార్థాలు వాస్తవాలు. యథార్థాలు వాస్తవాలుగా తప్పించుకోలేదు. కానీ అనుభవం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వంతో చరిత్ర ఉన్నది, పరిపాలన దక్షత ఉన్నది, దార్శనికత్వం ఉన్నది, ఒక విజయం ఉన్నది. ఒక ప్రాజెక్ట్ కట్టినా, ఓ కాలువ తవ్వినా, ఓ కళాశాల నిర్మించినా, ఓ వైద్యశాల నిర్మించిన, మంజూరు చేసిన కళాశాల మంజూరు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంజూరు కావాలి, దానికి తోడు సిబ్బంది కూడా నియమించాలి. ఆ రకంగా కాంగ్రెస్ ఇప్పుడు వ్యవహరించింది. కానీ బిల్డింగ్ కట్టలేదు, సిబ్బంది లేకుండా చూడలేదు. బిల్డింగ్ కావాలి, బిల్డింగ్ కు సంబంధించిన సిబ్బంది కూడా కావాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. సిబ్బందిని మనిషిని నిర్మాణం చేస్తుంది.